श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 533వ శ్లోకం. దేవదత్తోహమిత్యేతద్ విజ్ఞానం నిరపేక్షకం తద్వద్ బ్రహ్మవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. గడిచిన సత్సంగంలో కొన్ని శ్లోకముల నుండి మనం ఆచార్య శంకరుల వారు చెప్తున్నటువంటి ఈ ముఖ్యమైన బ్రహ్మభావన గురించి చింతిస్తున్నాము. చక్కగా శ్రవణము చేసి బోధను చక్కగా గ్రహించి జీర్ణము చేసుకొని అనుభవం తెచ్చుకున్న ఆ జ్ఞాని ఎలా ఉంటాడో ఆ జీవన్ముక్తుడు అని చెప్తూ ఆ వివరణ అనేక రకాలుగా చూస్తూ వచ్చాం. ఈ 533వ శ్లోకంలో ఆ ముందు శ్లోకాలు చెప్పిన విషయం ఏమిటంటే, ఏదైనా తెలుసుకోవాలంటే ఈ 5 ఇంద్రియముల చేత, మనస్సు చేత మాత్రమే మనం గ్రహించగలం. ఏ వస్తువు గురించి నేను తెలుసుకోవాలన్నా, ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా 5 ఇంద్రియములు మనస్సు యొక్క ఏదో ఒక ఇంద్రియమైనా పని చేయాలి, మనస్సు దాని వెనకాల ఉండాలి. అప్పుడు ఆ వస్తు విషయ జ్ఞానం మనకు ఏర్పడుతుంది. కానీ ఇది లోక విషయంలో దేనికైనా సరే. కానీ నా గురించి నేను తెలుసుకోవడానికి నేను ఉన్నాను అనే ఈ భావనను దేని ద్వారా తెలుసుకుంటున్నాము? దానికి ఏదైనా ప్రమాణము కావాలా? ఇది విషయం. నేను ఉన్నాననే ఆ భావన, ఆ ఫీలింగ్, ఆ ఉనికి, ఎరుక ఏదైనా అది నాకు ఎలా తెలుస్తున్నది అంటే, అది ఏదో వస్తువులాగా తెలియటం లేదు. ఇది వస్తు జ్ఞానము కాదు, వాస్తవమైన జ్ఞానము. అంటే ఇది ఏ ప్రమాణము ఎవరు చెప్పక్కర్లేదు, ఏ ప్రూఫ్ అక్కర్లేదు. ఒకడిని పిలుస్తున్నాం, ఏ బాలకృష్ణ లేక ఏ సరస్వతి అని పిలిచామంటే వాళ్ళకి తాను అని ఆ పేరు వల్లనని కాదు, నేనే అది అనేటువంటిది ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం వాళ్ళకి ఏ వేరే అపేక్షము లేకుండా నిరపేక్షముగా ఇంక వేరే ఏమీ మరొక సాధనం అక్కర్లేదు. ఉండండి నేను కొంచెం అద్దంలో చూసుకొని చెప్తున్నాను, నేనా కాదా అని. మా అమ్మగారిని అడిగి చెప్తాను, మా నాన్నగారిని అడిగి చెప్తాను, మా ఆఫీసులో అడిగి చెప్తానని అంటాడు ఎవడైనా? అనరు. అదేవిధంగా తాను నేను బ్రహ్మమునని తెలుసుకున్న వాడికి, తెలుసుకున్న తరువాత ఇంకా దాంట్లో ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది అనేటువంటి ఈ ప్రశ్నలే లేవు. శాస్త్రాన్ని చక్కగా వినేశాడు, క్షుణ్ణంగా గ్రహించాల్సింది గ్రహించేశాడు, క్లెయిమ్ చేయాల్సింది క్లెయిమ్ చేస్తున్నాడు. ఇంకా దీంట్లో మళ్ళీ దీనికి ఏమైనా చాలాసార్లు ఈ వేదాంతం ఇట్లా ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వింటుంటే కొంతమందికి సందేహం వస్తుంది. ఇది వింటే మాత్రం చాలా అండి, మరలా నేను వేరే ఏదైనా దీనికోసం ప్రత్యేకంగా ధ్యానం చేయమంటారా, యోగా చేయమంటారా, ఆ గుడికి వెళ్ళి రమ్మంటారా ప్రత్యేకంగా, లేక ఈ పరిహారం ఏదైనా చేయమంటారా, ఈ గ్రహానికి ఏదైనా చెయ్యాలి అని అంటే నువ్వు చిక్కుకున్నావని అర్థం. ఇక్కడ చేసేందుకు ఏమీ లేదు. చెయ్యటం అన్నావంటే
నువ్వు చిక్కుకుంటున్నావు అని అర్థం. ఈ చేయటం అనేటువంటిది డూయింగ్ ఈజ్ ఎ బాండేజ్ ఎప్పుడైనా సరే. అందుకని వేదాంతాన్ని బాగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఇంకా ఇక్కడ ఏదైనా చెయ్యాలనేటువంటి ప్రశ్న రానే రాదు అని చెప్పి అతడు తెలుసుకున్నాడు. ఇంకంతే, తెలుసుకున్నాడు. జస్ట్ నో ఇట్ అంతే. ఇంకేమైనా చెయ్యటం అనేటువంటిది ఏమి లేదు. ఏం చేయాలి, ఎందుకు చెయ్యాలి? వ్యవహారం గురించి చెప్తే చెయ్యాలి. నేను బ్రహ్మమును, సత్యమును, పూర్ణము, శాంత స్వరూపుడను, నిర్వికారుడను, నిరంజుడను అని చెప్పి ఇన్ని మాటలు చెప్పామే. దీనికి ఇంక మళ్ళీ ఏం తెలుసుకోవాలి? ఏం చెయ్యాలి? ఏం ప్రూఫ్ కావాలి? ఏమి అక్కర్లేదు కదా అని ఈ విషయాన్ని మనం విచారిస్తున్నాం. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే ఎలా తెలుసుకున్నావు? చూసి తెలుసుకున్నావా? విని తెలుసుకున్నావా? రుచి చూసి తెలుసుకున్నావా? లేక తాకి తెలుసుకున్నావా? లేక చింతించి ఆలోచించిన తర్వాత తెలుసుకున్నావా అని అడిగాను అనుకోండి మిమ్మల్ని ఎవరైనా. అదేంటి గురువుగారు అట్లా ఎందుకు? నాకు నేను తెలుసు. నన్ను నేను తెలుసుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంటు నేను ఉపయోగించక్కర్లేదు. కారణం ఏమిటంటే అసలు నేనని ఉండుట చేతనే ఉనికి ఎరుకగా నా చేత ఆ మనస్సు, ఆ ఇంద్రియములన్నీ కూడా ఆబ్జెక్టులాగా పనిచేస్తున్నాయి నా ముందు. నేనెప్పుడు సబ్జెక్ట్నే. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ మారనే మారదు. ఆబ్జెక్టులన్నీ, విషయాలు మారుతుంటాయి. అందుకని ఈ కామన్ డినామినేటర్, ఈ బాటమ్ లైన్, ఈ అంతర్వాహిని శృతిలాగా ఉన్నటువంటి నేనని ఈ ఆత్మ బ్రహ్మమును, దాంట్లో మార్పే లేదు. అది ఒక్కటే అని తెలుసుకుంటే ఇప్పుడు ఆ తర్వాత శ్లోకంలో 534వ శ్లోకం. భానునేవ జగత్ సర్వం భాసతే యస్య తేజసా అనాత్మకమసత్తుచ్ఛం కిం ను తస్యావభాసకం. మరలా అదే విషయాన్ని ఆల్మోస్ట్ చెప్పినట్లుగా సూర్యుడి ఉదాహరణను తీసుకొని, ఇప్పుడు సూర్యుడి చేత ప్రపంచం సర్వము, వస్తువులు అన్నీ కూడా ప్రకాశించబడుతున్నాయి. భానునా ఏవ, సూర్యుడి చేత మాత్రమే సర్వం జగత్ భాసతే. ఎవరి యొక్క యస్య తేజసా, యస్య భాను తేజసా ఏవ జగత్ సర్వం భాసతే. ఏ సూర్యుడి తేజస్సు చేతనైతే, వెలుతురు చేతనైతే ఈ జగత్తు మొత్తం భాషించబడుతున్నదో, తెలియబడుతున్నదో, ఏమిటి తెలియబడుతున్నది? సూర్యుడి చేత భాషించబడి తెలియబడిదంతా కూడా అనాత్మ వస్తువు, అసద్వస్తువు, తుచ్చమైనటువంటిది. తుచ్చం మిథ్య అని ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ తుచ్చమనే చెప్పేస్తున్నారు. తుచ్చం అంటే అసలు అది లేనే లేదని. కానీ మిథ్య అంటే అట్లీస్ట్ ఉన్నట్లు కనపడుతున్నది కానీ లేదు. తుచ్చమంటే ఎప్పుడు లేని లేదని. శంకరాచార్యుల వారు కొంచెం హయ్యర్ మీనింగ్లోనే తీసుకొని అది అనాత్మ, అది అసత్, అది లేనే లేదు. అటువంటి ఆ జగత్తులో ఏదైనా సరే ఈ సూర్యుడిని భాషింపచేస్తాయా, చేయగలవా? ఇక్కడ సూర్యుడు స్థానంలో బ్రహ్మము, నేను, ఆత్మ అనేది చేర్చిపెట్టి ఆ విధంగా చింతించాలి. ఆత్మనైన బ్రహ్మమునైన నా చేత సర్వము ప్రకాశించబడుతున్నప్పుడు ఆ ప్రకాశింపజేయబడినటువంటి అన్నీ కూడా నిజంగా అసలు కేవలం ప్రాతిభాసికం మాత్రమే, తుచ్చ, అవి లేనే లేవు, తుచ్చం.
అప్పుడు అవి ఎట్లా నన్ను ప్రకాశింపచేస్తాయి? ఎందుకు ప్రకాశింపచేయాలి? వాటికి ఆ శక్తి లేదు. అర్థమైందా? దీనికి ఆత్మబోధ అనే పుస్తకంలో శంకరాచార్యులు వారు చక్కటి విషయం చెప్తారు. ఉదాహరణ ఏమిటంటే, స్వబోధే నాన్యబోధేశ్చ స్వబోధే నాన్యబోధేశ్చ బోధరూపతయాత్మనః. బోధరూపముగా ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపమైన నేను స్వబోధే, నాకు నేనే స్వయముగా తెలియస్తున్నాను. ఒక లైట్ ప్రకాశిస్తున్నదండి. ఆ లైటుని ప్రకాశింపజేయటానికి, తెలుసుకోవడానికి మరొక లైట్ కావాలా? అదే చెప్తారు తర్వాత లైన్లో. నదీపస్యాదన్యదీపశ్చ ఇచ్చ యథా స్వాత్మ ప్రకాశనే. ఒక దీపమును చుట్టానికి మరొక దీపం అక్కర్లేదుగా. అదే విధముగా ఆత్మ విషయంలో ఆత్మవే స్వయం ప్రకాశమైనప్పుడు, స్వయం జ్యోతి అయినప్పుడు దానికి మరలా మరొక జ్యోతి ఏం కావాలి? అసలు ఆ జ్యోతి చేతనే ఈ కళ్ళల్లో చూచుట, చెవులతో వినుట అన్నీ ఆ ప్రకాశాలు. శబ్దస్పర్శ రూపమనే జ్యోతులు. జ్యోతులంటే ఇన్ఫర్మేషన్లు, ప్రకాశములు. అవి ఎట్లా ప్రకాశమవుతున్నాయి? ఈ ప్రకాశం ఉండుట చేతనే అని చెప్పి ఆత్మబోధలో చక్కటి శ్లోకం. ఆ తర్వాత 535వ శ్లోకంలో వేదశాస్త్రపురాణాని భూతాని సకలాన్యపి ఏనార్థవంతి తం కిం నో విజ్ఞాతారం ప్రకాశయేత్. అదే విషయం. విజ్ఞాతారం, అన్నిటినీ ప్రకాశింపచేస్తూ, నేను స్వయముగా ప్రకాశిస్తూ, అన్నిటిని ప్రకాశింపచేస్తూ, అన్నిటినీ తెలుసుకుంటున్నాను, అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి సర్వం జగత్ అర్థం. అటువంటి విజ్ఞాతారమైన నన్ను వేరే ఏదండి ప్రకాశింపజేస్తుంది? అసలు నేనుండబట్టే కదా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఈ పంచభూతాలు సకలాన్యపి ఇంకన్నీ చేర్చేసాయి. అందుకే చెప్పాను ఆ రోజు, నేనుంటేనే కదా అక్కడ సూర్యుడున్నాడని చెప్తాను. నేను లేకపోతే ఎవరికి తెలుస్తుంది సూర్యుడున్నాడని? నేను లేకపోతే జగత్తున్నదని ఎవరికి తెలుస్తుంది? నేను లేకపోతే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి ఈశ్వరుడికి ఎవరు స్థానం ఇస్తారు? ఎవరు చెప్తారు? అందుకని ఉన్నదని చెప్పాలన్నా, లేదని చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా, తెలుసు అని చెప్పాలన్నా, తెలియలేదు అని చెప్పాలన్నా కూడా నేను ఉండాలి కదండి. కాబట్టి వేద, శాస్త్ర, పురాణాన్ని, భూతాన్ని అంటే అన్ని జీవరాశులు లేక పంచభూతాలు, వీటన్నిటి అన్నిటినీ ఏన అర్థవంతి, ఏది ఉండుట చేత ఇవన్నీ అర్థవంతమవుతున్నాయో, మాట్లాడబడుతున్నాయో, చెప్పబడుతున్నాయో, ఆ చెప్పేవాడు, వాటిని గుర్తించేవాడు నేనుండాలిగా. అటువంటి నన్ను ఇవన్నీ ఎట్లా నన్ను ప్రకాశింపజేస్తాయా? నేనుండి శాస్త్రాన్ని చదువుతుంటే అప్పుడు శాస్త్రం అక్కడ ఉన్నదనేది ప్రూవ్ అవుతున్నది. అప్పుడు అందుకని నిజంగా చెప్పాలంటే శాస్త్రం నన్ను ప్రకాశింపజేయటం లేదు. కానీ ప్రారంభంలో ఏం చెప్తా అంటే, శాస్త్రం మనకు అద్దం లాంటిది. గురువుగారు దాన్ని చూపించి నీ ముఖం నువ్వు చూసుకో అంటే అర్థం ఏంటంటే, ఆ పదాలు ఏం రివీల్ చేస్తున్నాయి అంటే, నువ్వు బ్రహ్మము అని చెప్తున్నాయి, నువ్వు ఆత్మవు అని చెప్తున్నాయి ఉపనిషత్తులు అవి. కానీ అది అసలు చూడాలి, చదవాలి అంటే మొదట మరి మా గురువుగారు, ఆయన గురువుగారి దగ్గర ఎవరు ఇట్లా చూసి చదివి చెప్పి అర్థం అయిన అనుభవజ్ఞులు చెప్తేనే కదా.
అసలు అది శాస్త్రం అనేది ఉందని ఎవరు చెప్తారు? కాబట్టి చివరికి విజ్ఞాతారం నేను, ఈ నేను అనే దాన్ని మరి ఏది ప్రకాశింప చేయక్కర్లేదు. జస్ట్ మనస్సు కూడా సంబంధం లేకుండా నన్ను నేను గుర్తించాలి. గుర్తించబడే ఉన్నాం, గ్రహించాలి. అందుకనే ఇది కొత్తగా బ్రహ్మమునో ఆత్మనో మనం సృష్టించలేదు, తయారు చేయలేదు, రప్పించలేదు, ఏమీ చెయ్యలేదు. సిద్ధవస్తు, సిద్ధముగా ఆల్రెడీ లభించినదే ఉన్నదిని గుర్తిస్తానంతే. అందుకని దాన్ని ఏమిటాం? డిస్కవరీ అంటారు. చెప్పాను ఇది ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ చేతిలో క్లిప్పు పెట్టాను. క్లిప్పు కనపడకుండా ఈ కర్చీఫ్ వచ్చి కప్పేశాను. కవర్ చేసింది కాబట్టి ఇప్పుడు మీకు ఈ లోపల ఏముంది కర్చీఫ్ కిందంటే మీకు తెలియదు. కానీ ఎప్పుడు నేను ఈ కర్చీఫ్ని డిస్ప్లేస్ చేస్తానో ఉన్నది క్లిప్ అక్కడ ఆల్రెడీ ఉన్నది తెలుస్తున్నది అంతే. ఇది అప్పుడే ఉన్నది ఆల్రెడీ. అందుకని ఉన్నదిగా తెలుసుకోవటమే, కొత్తగా ఏమీ చేయలేదు, ఏమి సృష్టించలేదు. అందుకని నథింగ్ ఈజ్ న్యూ. కానీ ఈ కవర్ అయి ఉండుట చేత, ఆవరణము చేత తెలుసుకోలేకుండా తిప్పలు పడుతున్నాం. వేరేదో చూస్తూ వేరేదో తెలుసుకుంటూ అది సత్యం అనుకుంటూ. ఇది ఎట్లాగంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ముఖ్యమైన చింతన. ఈ విషయమును భాగవత మహాపురాణంలో ఉపనిషత్తులు చాలా చోట్ల చెప్పుంటాయి. ఆశ్చర్యం. భాగవత మహాపురాణంలో కుబేరుడు ధ్రువుడిని కలుసుకుంటాడు చివర్లో. ధ్రువుడికి బాగా కోపం వచ్చి యుద్ధం చేసి యక్షులందరినీ చంపేస్తున్నాడు. ఎందుకంటే మా తమ్ముణ్ణి అన్నయ్యను తమ్ముణ్ణి యక్షుడు ఎవరో చంపాడంటే దానికోసం అందరి మీద యుద్ధం ప్రకటించి అనేక రోజులు యుద్ధం చేస్తుంటే చివరికి యుద్ధం ఆపడానికి వాళ్ళ తాత అయిన స్వయంభూమని రావాల్సి వచ్చింది. అదంతా అయిపోయింది. కుబేరుడు కూడా యక్షులకు ఆయన అధిపతి కదా, వస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు వేదాంతం. అక్కడ 2 శ్లోకాలే. ఏమిటి చెప్తాడంటే, ఓ బాబు చూడు, నువ్వు చిన్నప్పుడే దేవుణ్ణి దర్శించిన వాడివి. మనకు సగుణ సాకార దర్శనం ఆఫ్ నారాయణ భగవానుడు అయింది నీకు. అటువంటి వాడు నువ్వు ఇంత కోపం పడి ఏదో ఒక్క మనిషికి చావుకి మరొకడు కారణమైనప్పుడు నువ్వు దానికోసం అందరినీ చంపుతాను అంటావా? అసలు ఆ మనిషి యొక్క చావుకి వాడి కర్మల కారణం కానీ మరెవరూ కారణం కాదు. దానివల్ల నువ్వు ఇంత కోపగించుకోకని చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాడు. స్వప్నంలో ఎట్లాగైతే, స్వప్నం ఎవరండి చూస్తున్నారు? నా కలను నేనే చూస్తున్నాను కదా. మెలుకులో ఉన్న వాడిని నేనే నిద్రలోకి వెళ్ళేటప్పుడు నేనే కలగనేవాడిగా అవుతాను. అంటే నేను ద్రష్టను, స్వప్నమును చూస్తున్న ద్రష్ట. అది మైండ్ చూస్తున్నదా? ఎవరు ప్రొజెక్ట్ చేశారు కానీ లోపల చూస్తున్నాను. అది తర్వాత మెమరీలోకి వెళ్ళుట చేత నాకు గుర్తు ఉంటున్నది. కానీ ఆ కళలో ఆ మైండ్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దాన్ని అంతటిని ప్రకాశింపచేస్తున్న ద్రష్టను నేనే కదా. ఇంకా ఆత్మ అనేది లేకుండా ఉంటే ప్రకాశం ఎట్లా అవుతుంది? మైండ్ ఎప్పుడు నిద్రపోతుందో మైండ్ కనపడకుండా పోతుంది కదా నిద్రలో. కానీ ఆ కళ అనేటువంటి ప్రొజెక్షన్ జరుగుతున్నప్పుడు ప్రకాశింపజేస్తున్నాను. సో ద్రష్ట అయినటువంటి మనస్సు ఇప్పుడు టెంపరీగా అనుకుందాం. స్వప్న ద్రష్ట, స్వప్న మనస్సు. ఆ మనస్సు ఏమవుతున్నది అక్కడ స్వప్న దృశ్యం మొత్తాన్ని చూస్తున్నదే. ఆ దృశ్యం అనేది వేరే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి వేరేగా ఎవరైనా సృష్టిస్తున్నారా? అది ప్రశ్న. లేదే. ద్రష్టనైన నేనే దృశ్యముగాను అయ్యి నేనే ఆడుకుంటున్నాను.
ద్రష్టయే దృశ్యమయ్యి ఆడుకుంటున్నాను. సరే, విషయం ఓకే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అలాగే బాబు, మెలకువలో నువ్వు ద్రష్టవు. అంటే మెలకుతో ఉన్న మనస్సు, మెలుగుతో ఉన్న మనస్సే ద్రష్ట. నేను అన్నీ ఇంద్రియముల ద్వారా మనస్సు ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పైన చెప్పింది ఇక్కడ అప్లై చేయి. అక్కడ కళలో ఎట్లాగైతే ద్రష్టయే దృశ్యముగా అయిందో, ఇక్కడ కూడా మెలుకులో ద్రష్టనైన నేనే అంత దృశ్యముగాను మారి, నేనే అన్నిటిగాను నేనే అయ్యి ఆడుకుంటున్నాను. స్పోర్ట్ ఇది కుబేరుడు అక్కడ చెప్తాడు. చూసారా? అందుకని పురాణాల్లో కూడా లోతుగా వెళ్ళి చింతించి చూస్తే వేదాంతం మనకు కనపడుతుంది. సరే, ఆ తర్వాత శ్లోకం 35 అయిపోయింది. ఏష స్వయం జ్యోతిరనంత శాంతి ఆత్మా అప్రమేయ సకలానుభూతి యమేవ విజ్ఞాయ విముక్తబంధః జయత్యయం బ్రహ్మ విదుత్తమోత్తమః. ఈ బ్రహ్మవిత్, బ్రహ్మమును తానని తెలుసుకున్నవాడు ఇతడిలోనే మరలా సూపర్ రిలేటివ్ డిగ్రీ బెస్ట్ అని చెప్పడానికి బ్రహ్మవిద్ ఉత్తమోత్తమ. అంటే ఇక్కడ బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్న తర్వాత ఇంక మళ్ళీ దాంట్లో ఏంటంటే గ్రెడేషన్లు. బ్రహ్మం ఒకటే కదా, తెలుసుకున్నాడంటే తెలుసుకున్నాడు. ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, ఎదుగు ఉత్తమోత్తమ అంటే అతడప్ప నిజమైన మనిషి, ఆయన చేయవలసింది చేశాడు, సాధించవలసింది సాధించాడు. మనుష్య శరీరం వచ్చినందుకు ధన్యుడైపోయాడు. బ్రహ్మము తానని తెలుసుకున్నాడే. ఇది తెలుసుకోవడానికి ఈ శరీరం, ఇది తెలుసుకోవడానికే మనకు ఈ ఎక్విప్మెంట్. అందువలన అతడు మాత్రమే ఉత్తమోత్తముడు. ఏం చేశాడు? బ్రహ్మంని తెలుసుకోవడం అంటే ఏమైందా ఇదో అని చెప్పి, నేను బ్రహ్మం అని తెలుసుకోవడం అంటే నేను స్వయం జ్యోతి స్వరూపుడను. చెప్పిన విషయాలు ఇంతకుముందు నేనుగా ప్రకాశిస్తున్నాను. నన్ను ప్రకాశింపజేయటానికి ఎవరు అక్కర్లేదు. నేను స్వతంత్రుడను. నేను దేని మీద ఆధారపడిన వాడిని కాదు. నన్ను ఏది బంధించలేదు. అన్నీ నాయందు, నా చేత, నాలో, నా కొరకు నేనేగా అన్నీ కనపడుతున్నాయి, నడుస్తున్నాయి, కానీ నాకేమీ అవ్వట్లేదు. అందువలన నేను స్వయం జ్యోతి అనంత శక్తి. ఇప్పుడు వెస్టిగా ఇండివిజువల్గా తీసుకుంటే నాకు అంత శక్తి ఉందే? చూడండి, ఈ శరీరానికి ఎంత శక్తి ఉంటుంది. మరొకడికి బాడీ బిల్డర్కి ఏదో కొంచెం శక్తి ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇంకొకరికి ఎంత ఉంటుంది? ఇట్లా శక్తి ఎక్స్ప్రెషన్లు ఈ లోకంలో హెచ్చు తగ్గులు ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ ఉపాధి యొక్క శక్తికి తగినట్లు. చూసారా? దోమ యొక్క బాడీ సైజు చాలా చిన్నది, అట్లా ఉంటుంది. అందుకని అది మనకు ఒంటి మీద 10 నిలిచినా కూడా మనకేమీ భారం తెలియలేదు. అదే మన మీద వచ్చి ఏనుగు కాలుగు పెడితే ఏమవుతాం? కాబట్టి ఉపాధి భేదాలు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మరి అనంత శక్తి అంటున్నారేంటి బాబు? అన్నిటిలో, అన్ని కాలాలలో, అన్ని రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంత చిన్న శక్తి, ఆ శక్తి, ఈ శక్తి, ఈ శక్తి, అన్ని శక్తులు, అన్నీ మొత్తం అనంతమైన శక్తి మొత్తం కలిపితే నేనే, అది నాదే. ఇది చెప్పాలంటే ఎప్పుడైతే మన సర్వాత్మభావంకి వస్తామో, ఈ శరీర మనసు ఉపాధులలోంచి మనం అట్లా ఎజెక్ట్ అయి బయటికి వెళ్ళి
బయట అంటే బియాండ్ దిస్ చింతించగలిగినటువంటి గ్రహించగలిగిన మనకు ఆ నిశ్చయ జ్ఞాన నిష్ట వచ్చిందో అప్పుడు చెప్తాం. అందుకని ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు అసూయ పడతానా? ఎవరైనా బాగా అందంగా ఉన్నారంటే అది నా అందమే. అది మంచి కానీ చెడు కానీ పెద్దది కానీ చిన్నది కానీ గొప్పది కానీ అల్పమైనది కానీ ఏదైనా సరే సర్వము ఈశ్వరుడు యొక్క సృష్టిలో అన్నీ ఆయన విభూతులే కదా. అందుకేగా 10వ అధ్యాయం విభూతి యోగంలో అంత చక్కగా చెప్పాడు, ఉదాహరణలు అన్నీ ఇస్తూ అన్నీ నేనే. అప్పుడు ఆయన కృష్ణుడు అక్కడ చెప్పినట్లు ఇక్కడ నేను చెప్పాలి. ఆ బ్రహ్మమైన నేను స్వయం జ్యోతిని, అనంత శక్తి ఉన్నవాడను. లిమిటేషన్స్ అన్ని తీసేస్తే, లిమిటేషన్స్లో ఆలోచించకూడదు. దీనికోసం మళ్ళీ నేనేదో యోగా చేస్తాను, అష్టసిద్ధులు తెచ్చుకుంటాను, వాళ్ళకంటే నేను ప్రూవ్ చేస్తాను, వాళ్ళకి లేనివి నేను తెచ్చుకుంటాను. అందుకని ఎవరికో అష్టసిద్ధులు ఉన్నాయంటే అవన్నీ నావే. నేనెందుకు మళ్ళీ ఈ శరీరంలోంచి సపరేట్గా వ్యక్తం చేయాలి? ఆ శరీరంలోది నేనే కదా. ఇదే కష్టమండి. ఇది కష్టమా? ఇదే అసలు పొందవలసిందే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ సర్వత్ర సమదర్శనం ఏకత్ర మనుపశ్యత. మరి ఎట్లా అప్పుడు బ్రహ్మమని నువ్వు క్లెయిమ్ చేస్తావు ఇది అర్థం కాకపోతే? చూసారా ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత శాంతి అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే సర్వము నేనే అని చెప్పినప్పుడు ఈ చిన్న లిమిటెడ్ ఉపాధి బాడీకి ఉన్న కొన్ని కొరతలు అవి ఉంటాయి. శరీరం నేనే అయితేనే కదా. అన్ని శరీరాలు నేనే, అన్నిటి మూలంగా అంతటా వ్యక్తమవుతున్నది నేనే. అందువలన ఇది ఈ ఆత్మ, ఈ బ్రహ్మం నేను అప్రమేయ. ఇది మెజర్ చేయగలమా? వచ్చింది కదా ఈ పదం ఇంతకుముందే. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. అందుకని సకల అనుభూతి చూసారా వచ్చేసింది ఆ పదం. అన్ని అనుభవాలు అన్ని జీవుల యందు అన్ని కాలాలలో ఎప్పుడు అంతటా అనుభూతులన్నీ అనుభవపడుతున్నవన్నీ కూడా నేనే. ఎందుకంటే నేననేది ఒక్కటే. అలాగే దృష్టి శక్తి అనేటువంటిది ఒక్కటని చెప్పాను కదా ఆ రోజు. కానీ ఈ ఎక్విప్మెంట్లో నుంచి ఈ కన్ను బాగా లేకపోతే దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ దృష్టి వ్యక్తం అవ్వదు. చెప్పాను కదా బల్బు కరెంట్ ఒకటే, బల్బు ఒకటి ఫ్యూజ్ అయింది, ఒకటి పగిలిపోయింది, ఏదో అయింది. సో వాట్? కరెంటు కొన్ను అవ్వలేదు కదా. అదే విధంగా చింతిస్తే అన్నిటి అందు ఉన్నది నేనే. అందుకని నేను సకల అనుభూతుల వెనుక నేనే ఉన్నాను. ఇది కొంచెం ఇంకా బాగా ఈ భావనలో స్థిరత్వం నిష్ఠ రావడానికి ఇంకా కొంచెం కష్టంగా ఉన్నదంటే ఈశ్వరుడే. సర్వం ఈశ్వరమయం, సర్వం రామమయం, కృష్ణమయం. చెప్పు. ఇంకా తర్వాత ఏం మాట్లాడకు, ఏం కంప్లైంట్స్ చేయకు, ఏ కంపారిజన్స్ చేయకు, దేని గురించి తాపత్రయపడకు. భక్తి అట్లా చెప్పినా సరే అక్కడ అట్లా చెప్పు, లేక నిన్ను క్లెయిమ్ చేసుకుంటూ నీవు బ్రహ్మమని ఇట్లా చెప్పు. ఎలా చెప్పినానో పొందే అనుభవం స్థితి ఒకటే. కాబట్టి అది చెప్పి తర్వాత శ్లోకంలో 537 న విద్యతేనో విషయై ప్రమోదతే న ఖిద్యతేనో విషయై ప్రమోదతే న సజ్జతే నాపి విరజ్యతే చ స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం
నిరంతరానందరసేన తృప్తః. ఇలా అర్థం చేసుకుని తృప్తి పడినవాడు, ఓకే, నిరంకుశ తృప్తి. ఇంకా దీంట్లో అంకుశం అంటే తెలుసు కదా మనకు, ఏనుగు మీద తల మీద కూర్చున్నవాడు మావటివాడు దాన్ని గుచ్చుతుంటాడు, అంకుశం. అట్లా నా నెత్తిన నా మీద కూర్చొని నన్ను కంపెల్ చేస్తూ ఈ ధర్మం కానీ అధర్మం కానీ పుణ్యం కానీ పాపం కానీ కర్మ కానీ ఏది నన్ను అంకుశంలాగా పడడు, నిరంకుశం. అందుకని తృప్తి అంటే ఏంటి? నిరంకుశ తృప్త. నా తృప్తిని ఎవరు ఏది కూడా డిస్టర్బ్ చేయదు. అందుకని నిరంకుశతృప్తి. ఎందువలన వచ్చింది ఇతడికి? అతడు నిరంతర ఆత్మ ఆనందరసంలో ఉన్నాడు కదా. ఆత్మలో కొరత లేదు కదా. ఏముంది కొరత అక్కడ? చెప్పేందుకు ఏం లేదు, అది ఫుల్. అందుకనే దాన్ని పూర్ణమన్నాం. అందువలన నా ఖిద్యతే, దుఃఖపడడు. విషయముల వచ్చినప్పుడు అతనికి అనుకూలమైన విషయాలు వచ్చినప్పుడు ప్రమోదపడడు. ప్రమోదం అంటే మోద అండ్ ప్రమోద, ప్రియ మోద ప్రమోద అంటాం. ప్రకర్షణీయమైన మోదం, ఎగ్జైట్మెంట్ రాదు, ఎగ్జైట్ అవ్వడు. సరే ఏదో నాకు వ్యతిరేకంగా ఏదో జరిగిందంటే దానికోసం దుఃఖము పడడు. సరేనా? డిప్రెస్ అవ్వడు, డిలైట్ అవ్వడు. స్వామి ఏదో ఒకటి చెప్పండి, ఏదైనా ఇదైనా ఉండాలి అదైనా ఉండాలి, రెండు లేవంటారేంటి? ఇప్పుడు రెండు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నారు, నీకు ఓటు ఉంది, ఓటు వేయాలంటే ఆ పార్టీకి అయినా వేయి, ఈ పార్టీకి అయినా వేయి. నేను ఎవరికి వేయనంటే ఓటు వేస్ట్ అయిపోతుంది కదండి అంటావు. బాబు అది వ్యవహారంలో ఓకే, ఇక్కడ ఓటేమిటి, వేయటం ఏమిటి, వేస్ట్ ఏమిటి? అందుకని సుఖదుఖాలు అనేటువంటివి అవి టెంపరీ, వస్తుంటాయి పోతుంటాయి మారుతుంటాయి. దేనికి ఓటేసి నేను దాన్ని పట్టుకొని ఉన్నానంటే మళ్ళీ ప్రాబ్లం. ఎందుకు? రెండిటినీ సమంగా చూస్తాను. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. ఎన్నిసార్లు ఎన్ని శ్లోకాల్లో కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు కదా. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. సుఖం సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. చాలాసార్లు విన్నాం, ద్వంద్వములకు అతీతముగా వెళ్ళేటట్లు. ఇప్పుడు కూడా రీసెంట్గా గుణాతీత ఇంగ్లీష్లో మాట్లాడు, గుణాతీత పురుషుడు అంటే ఏంటి? గుణత్రయ విభాగ యోగంలో అక్కడ ఇదే విషయాలుగా ట్రాన్సెండింగ్. అందువలన ఇక్కడ తృప్తుడే. సో బాధపడట్లేదు, చాలా విర్రవీగిపోవడం లేదు, ఓకే, నీరసించిపోవడం లేదు. ఏవి? శరీరానికి వస్తుంది నీరసం, మనస్సులో అలలు లేవు, అప్స్ అండ్ డౌన్స్ లేవు. అందువలన వాటిల్లో చేరి వాటితోటి చేయి కలిపి వాటిల్లో కలిసి అట్లా కొట్టుకుపోడు. అట్లాగే వాటిలోంచి విరక్తుడయి దూరంగానే ఉండలేడు. ఇప్పుడు ఈ శరీరం ఉపాధి ఉన్నదండి, ప్రారంధంలో వచ్చిందన్నాం, ఇది ఉన్నది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను? అందుకని దీంతో అటాచ్మెంట్ పెట్టుకోను, దీంతో డిటాచ్మెంట్ పెట్టుకోను. అది దానికి పాటి దాన్ని అది ఉంటుంది. అది నా సజ్జతే నాపి విరజ్యతే చ. మరి అప్పుడు ఏం చేస్తాడు? స్వస్మిన్ సదా, తనలోనే తాను ఆత్మన్నేవాత్మనా తృష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అలాగా ఇక్కడ క్రీడతి నందతి, స్వయం
నాకు నేనే, నాయందే, నా చేతనే, నాలోనే, నా కొరకే, ఓమానందం 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 ఆత్మానందం ఓమానందం బ్రహ్మానందం అని అలా ఉన్నవాడికి పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నిటినీ సమంగా తీసుకుంటాడు కాబట్టి ఈ సంసారంలో చిక్కుకోడు. తర్వాత శ్లోకం క్షుదాం దేహ వ్యధాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ. శరీరానికి ఏర్పడేటువంటి ఆకలి దప్పికలు అవి ఉంటుంటాయి, కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆకలి అయినప్పుడు తిను, నిద్ర వచ్చినప్పుడు నిద్రపో, ఏదైనా జ్వరం వ్యాధి వస్తే అనుభవించు దానికి. సో ఇక్కడ క్షుదామని ఒకటి చెప్తే మనం అన్నీ చేర్చుకోవచ్చు. ఆకలి దప్పికలు లేక 6 రకాలైనటువంటి ఊర్మిగలని చెప్పాం. ఊర్మీస్ అంటే సుడిగుండాలని అనుకోండి, వేవ్స్ అని. షడూర్మయ. ఈ శరీరానికి వచ్చేవి రెండేమిటంటే ముసలితనం, వ్యాధి బాధిస్తాయి. కాదు, శరీరానికి కరెక్టే, బాధిస్తాయి రెండు. ప్రాణమయ కోశానికి వచ్చేటువంటి 2 బాధలు ఆకలి దప్పికలు. మనసుకు వచ్చే 2 వ్యాధులు రాగద్వేషాలు. ఇవి బాధిస్తూనే ఉంటాయి. కోపతాపాలు లేక మోహం, శోకం మనస్సుకు వచ్చాయి. కాబట్టి శరీరానికి జరా వ్యాధులు, ఆకలి దప్పికలు, ప్రాణం, ఈ 6 కూడా అన్నిటినీ చేర్చుకోవచ్చు ఇక్కడ క్షుదామని చెప్తే. అది అన్నిటినీ జరుగుతాయి అంతే. ఇంకా వాటిని వచ్చినప్పుడు ఏదో చిన్న దానికి సొల్యూషన్ ఏంటో చేసుకో అంతే. అందుకని ఈ క్షుధ అనేటువంటిది, ఆకలి అనేటువంటిది ఒక వ్యాధి అని చెప్పి శంకరాచార్యులు వారు సాధన పంచకంలో చక్కగా వివరించారు కదా. క్షుద్వ్యాధిస్య చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ఈ క్షుధ అనే వ్యాధి, ఆకలి అనేటువంటి వ్యాధిని భిక్ష అనే ఔషధం అంటే ఆహారాన్ని తీసుకొని దాన్ని నయపరచు. అది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. రోజుకు 3 సార్లైనా ఆకలి వ్యాధి వస్తుంది కదా, దానికి అప్పుడు మందేంటి, దానికి ఆహారం పెట్టు. కొంచెం వయసు అటు ఇటు అయ్యి రోగాలు ఉన్నవాళ్ళు ఏంటి 5 సార్లు తినాల్సి వస్తుంది కదా, కొంచెం కొంచెం. మరి అందుకని క్షుద్వ్యాధిని చికిత్స చేయడానికి ఎట్లా అంటే దానికోసం ఆహారాన్ని తీసుకో. అక్కడ సన్యాసులకు చెప్పారు కాబట్టి భిక్ష ఔషధం అన్నారు. అందుకని అదొక వ్యాధి. రమణలో వారు ఏం చెప్పారని చెప్పాను, ఎవరో అడిగారు. శరీరం భగవానే బాగా జాగ్రత్తగా యోగా చేసి నిష్ట నియమాలు ఉంచుకొని మంచి ఎక్సర్సైజ్ చేసి దృఢంగా బలంగా బాడీ బిల్డర్ లాగా అట్లా ఆరోగ్యం, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం అట్లా ఉంటేనే కదా నేను కొంచెం జ్ఞానానికి, ఆత్మచింతనకు అన్నిటికీ ఉపయోగపరచగలను అని అన్నారు. వ్యాధులు లేకుండా అట్లా ఉంటే అంటే ఆయన ఏమన్నారంటే, ఏమోయ్ శరీరమే ఒక వ్యాధి, ఆ శరీరానికి వ్యాధి వచ్చిందంటే ఏం చెప్పాలో తెలుసా, వ్యాధికి వ్యాధి వచ్చిందని చెప్పాలి. చూడండి, వ్యాధికి వ్యాధి. ఇది ఆయన మొత్తం కొత్తగా చెప్పింది కాదు. యోగ వాసిష్టంలో వ్యాధిని గురించి వర్ణించమని అడిగితే రాముల వారు, వశిష్ఠులు వారు ఏం చెప్పారంటే, పుట్టుట చావుటయే ఒక వ్యాధి, ఆధిజ వ్యాధి. ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. చూసారా? అందుకని ఇక్కడ అదంతా
పట్టించుకోడు. ఉన్నది బాధ లేదా, ఆకలి లేదా, దప్పికలు లేవా, కాలు నొప్పి లేదా, తలనొప్పి రాదా, కడుపు అన్నీ వస్తుంటాయి. కానీ బాలః క్రీడతి వస్తుని, ఎట్లాగైతే పిల్లవాడు చిన్న పిల్లవాడు రాగద్వేషాలు పెరగలేదు, ఏమీ లేవు, కానీ సహజంగా ఆకలైతే ఏడుస్తాడు. వాడికి ఏడవటం మాత్రమే తెలుసు. ఎందుకంటే అమ్మకి తెలుసు వీడిప్పుడు ఆకలి ఏడుస్తున్నాడు. దోమ కుడితే ఏడుస్తాడు కదా, తన జుట్టును తానే పట్టుకొని లాక్కుంటే చేతులు వదలటం తెలియక ఏడుస్తాడు. తన చిన్న చెయ్యిని తన పొట్ట కిందే నలుగుతూ పెట్టుకుంటాడు. ఆ చెయ్యి తీయటం రాక ఏడుస్తాడు. మలమూత్రాలు పోతే ఏడుస్తాడు. అంటే ఏంటి అక్కడ సిమ్టమ్, వాడికి చెప్పడం తెలియలేదు. కానీ మళ్ళీ వెంటనే మనం ఏదైనా చూపించేటట్టు అంటే నవ్వుతాడు, మళ్ళీ మర్చిపోతాడు. అందుకని వాడు ఏడ్చే ఏడుపు లోపల రాగద్వేషాలు పెట్టుకొని మనస్సులో రియల్గా దుఃఖించి బాధపడి ఏడుస్తున్నాడు. స్పాంటేనియస్. అందుకని చిన్నపిల్లలు జ్ఞానులు చిన్నపిల్లల్లాగా అంటున్నారు. బాలః క్రీడతి వస్తుని, వస్తువులన్నిటితో ఆడుకుంటుంటాడు. కొంచెం దేనికి దాన్ని వలన రాగద్వేషాలు పెరగలేదు, ఇంకా ఏం లేవు, నాది అనేది ఏం తెలియదు. నవ్వుతే నవ్వుతాడు, ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాడు, ఆకలైనప్పుడు తింటాడు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు, బాలవత్. అదేవిధంగా ఈ విద్వాన్ బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు మమకారం అహంకారం లేకుండా సుఖముగా ఈ లోకంలో సంచరిస్తుంటాడు, జీవిస్తుంటాడు. హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ డెవలపింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మమకార అండ్ అహంకార. ఈగో సెన్స్ ఆర్ ద మై అండ్ మైన్, ఐ అండ్ మై. ఇక్కడ ఒక చిన్న విధంగా కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ క్షుధాం అండ్ దేహ వ్యథాం అని 2 పదాలు ఇచ్చారు కదా. ఈ రెండే అసలు మమత. ఒకటేమో మమతను తెలియజేస్తున్నాయి, మరొకటి అహంతాన్ని తెలియజేస్తాయి. ఎట్లా అంటే ఈ క్షుధ అన్నారంటే ఆకలి అంటే ఏంటి? కోరికలన్నీ ఆకలి లాంటివే. కన్నుకి ఆకలి, అది చూడు ఇది చూడు ఆ రంగు చూడు అని. చెవుకి ఆకలి, అది విను ఈ పాట విను ఆకలి. నాలికకి ఇది రుచి చూడు అది చూడు అది ఆకలి. ముక్కుకి ఇది వాసన చూడు అది మంచిది ఆకలి. అన్నీ అవే వాటి క్షుధానే, అది ఆకలి. అందువలన ఇక్కడ క్షుధామంటే మమత అంటే ఏంటి ఇక్కడ చెప్పాలి? హంగర్ ఫర్, ఆకలి. చాలా నేను వస్తువులను సేకరించాలి, చాలా పెట్టుకోవాలి, నాకు చాలా కావాలనేటువంటి ఆకలిని చూసారు డిజైర్స్ అండ్ అర్థం. హంగర్ ఫర్ పొసెసింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ హ్యావింగ్ డిజైర్స్ ఈజ్ కాల్డ్ క్షుధా. ఆకలి మనకు తీరట్లేదుగా కోరికలు. అందువలన ఆ విధంగా పదం తీసుకుంటే అహంత అని చెప్తే దేహ వ్యథామన్నారు కదా, దానికి చేర్చి చూస్తే ఈ బాధలు ఏవైతే శరీరానికి వస్తాయో అవన్నీ ఏంటి? అహంత. నాకు వస్తున్నాయి, నాకు ఇది నాకు అంటాడు. సో అహంత మమత, కోరికలు అండ్ నాకు వచ్చే కష్టాలన్నీ నావి అనుకోవటం, ఈ 2 తప్పు. విద్వాను తాను అహంకార మమకారాల నుంచి దూరమై ఆనంద బ్రహ్మ తన స్వరూపన ఆనందంలోనే రమిస్తూ ఉంటాడు. తర్వాత 539వ శ్లోకంలో చింతాశూన్య మదైన్య భైక్షమశనం పానం
చింతాశూన్యమదైన్యభైక్షం అశనం పానం సరిద్వారిషు స్వాతంత్రేణ నిరంకుశా స్థితిరభీః నిద్రా శ్మశానే వనే వస్త్రం క్షాళనశోషణాదిరహితం దిగ్వాస్తు యశయ్యామహీ సంచారో నిగమాంతరవీధిషు విదాం క్రీడా పరే బ్రహ్మణి. చాలా పొయిటికల్ సంస్కృతంతో శంకరాచార్యులు వారు అసలు ఆ అత్యాశ్రములైనటువంటి అవధూతులుగా ఉన్నటువంటి పరమహంసలైనటువంటి ఆ జ్ఞానులని గురించి చెప్తున్నారు. ఇది అలాగే ఉండాలా, అలా ఉన్నారా ఇంతకుముందు, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అనేది మనకు సందేహాలు వస్తాయి. విషయం ఏంటి చెప్తున్నారో చూసి ఇప్పుడు నాకు ఈ పదాలు ఈ కాంటెక్స్ట్లో నేను ఎట్లా అర్థం చేసుకుని అప్లై చేయాలి, అది ముఖ్యం. శంకరాచార్యులు వారు ఉన్న కాలంలో ఆయన పరివ్రాజకుడుగా తిరుగుతున్నారు అక్కడక్కడ. ఆ తర్వాత ఆశ్రమాలను నిర్మించారు. ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నారు నిలకడ లేకుండా. అలాగే ఆయన కాలం పరివ్రాజకుడుగానే చేయవలసిన ఆయన ముఖ్యమైన కార్యాన్ని భారతదేశం మొత్తం శంకర విజయం యాత్ర చేశారు. కానీ ఇవి ఇట్లా ఉంటారు జ్ఞానులు, అవధూతులు ముఖ్యంగా. చింతాశూన్యం, ఏ వర్రీ ఉండదు, ఎక్కడ సిగ్గుపడకుండా ప్రతిరోజు 2 సార్లు 1 సారో 5 ఇళ్ళకి ముందుకు వెళ్ళి బిడియపడకుండా సిగ్గుపడకుండా మాతా భిక్షాం దేహి భిక్షాం దేహి అని చెప్పి నిలబడతారు. వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. 5 ఇళ్ళ కంటే ఎక్కువ భిక్ష వెళ్ళి అడగకూడదు. 5 ఇళ్లలో ఏమీ దొరకలేదంటే మరొక 2 ఇళ్ళు వెళ్ళొచ్చు. ఇంకప్పుడు కూడా ఎవరు వెయ్యలేదు, ఏం దొరకలేదంటే ఆ రోజు ఏకాదశే. అలా జీవిస్తారు, అలా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉండుంటారు అక్కడక్కడ. కానీ కాలం కలియుగం. ఇప్పుడు సన్యాసులు, ఇప్పుడు మనకు లోకంలో తెలుస్తున్న స్వాములు వీళ్ళందరూ కూడా కార్లల్లో వెళుతున్నారు. వాళ్ళని భక్తులు తీసుకెళ్ళి భోజనాలు చక్కటి విందులు పెడతారు, జరుగుతుంటాయి. అందుకని అవన్నీ చూసి మనం పోల్చుకొని ఇట్లా అనుకోకర్లేదు, సరేనా? ఇప్పుడు చింతాశూన్యం అంటే నేను ఎక్కడుంటే ఏమిటండి, ఇంట్లో ఉన్నానా, వనంలో ఉన్నానా, ఆశ్రమంలో ఉన్నానా, నేను ఇప్పుడు గృహస్థుడినా, బ్రహ్మచారినా, గృహస్థుడినా, వానప్రస్థుడినా, సన్యాసినా, వర్రీ అనేటువంటిది అందరికీ ఉంటుందిగా. నువ్వు దాన్ని పక్కన పెట్టకపోతే, అందుకని చింత లేకుండా జీవించటం నేర్చుకోవాలి. ఆలోచించడం వేరే, చింతించటం వేరే, చింతపడటం వేరే. చింతించటం వేరే, చింతపడటం వేరే. చిత, చింత అని సంస్కృతంలో 2 పదాలు. చిత అంటే చచ్చిపోయిన తరపుడు పెట్టే నిప్పు కురివి, అది చనిపోయిన శరీరాన్నే దహిస్తుందిట. కానీ చింత అనేటువంటిది చూసారా, శరీరం ప్రాణంతో ఉన్నప్పుడే దీన్ని దహించేస్తుంటుంది. అందువలన చింత లేకుండా ఉండటం. అలాగే ఇక్కడ అదైన్య భైక్షం అంటే ఏంటి, మనం ఒక వయసు వచ్చేసింది, రిటైర్ లాగా ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ కుటుంబాలు జరుపుకుంటున్నారు. అన్నీ మెయిన్గా పనులన్నీ వాళ్ళే చూస్తున్నారు, చేస్తున్నారు. మనం ఇప్పుడు కదలలేని స్థితిలోనూ, లేక తగ్గిపోయింది శరీరం పటుత్వం. ఆ టైంకి 2 సార్లు వాళ్ళు ఏదైనా ఆహారం పెడితే తీసుకొని కృష్ణారామ అనుకుంటూ, వేటిలోనూ తలదూచకుండా, దేని మీద పెద్ద కంప్లైంట్ చేయకుండా ఆనందంగా జీవిస్తూ ఉండాలి, మన ఇంట్లోనే, మన గదిలోనే. అప్పుడు ఇది నాకు కూడా
అప్పుడు కోడల మీద, పిల్లల మీద, వంట వాళ్ళ మీద కానీ ఆధారపడాలి, వాళ్ళు తెచ్చి పెట్టాలి. అందుకని అది కూడా భిక్షలాగే భావించి భగవంతుడు ఇస్తున్నటువంటి భిక్ష. ఎందుకు భిక్ష అంటాం దాన్ని? ఏం ప్రార్థన జపమన్నారు తినేటప్పుడు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఓ యూనివర్సల్ మదర్ అన్నపూర్ణాదేవి పార్వతి, నాకు ఎందుకంటే ఇది తింటే ఈ శరీరం ప్రాణంతో ఉంటుంది. ప్రాణంతో ఉన్నదంటే దీన్ని నేను ఆత్మచింతనకు, భగవచ్చింతనకు, జప ధ్యాన సాధనలకు ఉపయోగిస్తాను. అందుకోసం దీన్ని పోషించాలి. కాబట్టి జ్ఞానము నాకు వైరాగ్యం రావాలి, జ్ఞానం రావడం కోసం అని భిక్ష ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ నాకు కొంచెం బాగా రుచిగా అవి పెట్టండి, నేను కొంచెం బరువు తగ్గుతున్నాను, నేను ఇంకా బరువు పెరగాలి, ఇట్లా ఏమైనా అంటాడా? భిక్ష అడిగేవాడు. అలాగే మన ఇళ్లల్లో మనం రిటైర్ స్టేజ్ అయిన తర్వాత సపోజ్ ఫిజికల్గా వేరే మీద ఆధారపడి ఉన్నాం, మరి అక్కడ ప్రతిరోజు ఓం బ్రహ్మార్పణం అని చెప్పి అన్నం బ్రహ్మ రసో వై విష్ణు అని భావిస్తూ ఇది అట్లా ఒక యజ్ఞం కార్యంలాగా భిక్షలాగా భుజించాలి మన ఇంట్లో తింటున్నా కూడా. సో 2 విధంగా అప్లై చేయొచ్చు ఈ పదాలన్నీ. తర్వాత అలాగే మంచినీళ్ళు తాగటం ఇవి సన్యాసులకి. వాళ్ళు నదుల్లో, ఆ నదుల ఒడ్డు దగ్గర అక్కడక్కడ ఉంటారు, ఎక్కడ బావి ఏదైనా ఉంటే ఆ సరిద్వారిషు ఆ నీళ్ళల్లోనే మంచినీళ్ళు తాగేసి మొహం కడికేసుకుంటారు కదా. స్వతంత్రంగా జీవిస్తూ సంచరిస్తుంటారు. ఈ స్వతంత్రం అనేటువంటిది మనకు కావాలి. ఫిజికల్గా ఇప్పుడు ఈ కాలంలో మనం స్వతంత్రులంగా లేకపోయినప్పటికీ మానసికంగా మనం స్వతంత్రంగా మనస్సులో ఎవరి మీద నేను ఆధారపడలేదు, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించటం లేదు. అది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, వాళ్ళు ఇట్లా ఉండాలి, ఇలా చెయ్యాలని నేను లక్ష్మణ రేఖలు గీతలు గీయను, చెప్పను. అందువలన స్వతంత్రేణ నిరంకుశ, నిజంగా మనం అంత రినౌన్సియేషన్ వైరాగ్యం వచ్చి ఇంకా దేని గురించి మనకు అటాచ్మెంట్ లేకుండా జీవిస్తున్నామంటే చూడండి, ఇంకా నా తల మీద నన్ను రుద్దేవాడు, నన్ను పొడిచేవాడు ఎవడు ఉండడు. ఇండిపెండెన్స్. అప్పుడు అట్లాంటి స్థితిలో ఉండి భయం అనేటువంటిదే ఉండదు. అప్పుడు ఇంకా దేని గురించి ఎందుకు భయపడాలి? భయపడకుండా నిద్రపోతాడుట. మాకు నిద్ర వస్తుందండి, బాగానే పడుకుంటున్నాను. శ్మశానే వనే, వనంలో కానీ తోటలో చెట్ల కింద కానీ గుళ్ళ అరుగుల మీద కానీ లేక శ్మశానంలో పడుకోవడానికి కూడా భయపడుట. ఇది మనకు వర్తిస్తుందంటే వర్తించదు. అలా జీవించారు అవధూతులు, భిక్షువులు ఉన్నారు. అట్లా చాలా ఉన్నాయి కథల్లో, పురాణాల్లో. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ ఉండుంటారు. అట్లాగ ఉండి తీరాలి అని మనం ఏమీ దాన్ని ఒక ఖచ్చితమైన గీత గీసి చెప్పకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొంచెం అటు ఇటు అట్లా ఉన్నా కూడా, ఇక్కడ వనము శ్మశానం అంటే ఏంటంటే ఈ పడుకోవడం కోసం మంచాలు, పరుపులు అనే దానికోసం ఎంతో ఖర్చు పెట్టడం కానీ, ఎంతో దానికి మరలా అది మార్చటం, ఇది మార్చటం, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నీకు ఏదో ఒకటి పడుకోవటానికి ఒక చోటు ఉంటే చాలు. కొంచెం పెద్దవాడి అయినావు కాబట్టి కింద ఒత్తుకోకుండా ఏదో చిన్న మెత్త పరుపు ఉంటే చాలు, ఒక బొంత లాంటి. ఇప్పుడు దానికి పోయి 10 అంగుళాల డన్లప్ పరుపులు కావాలా? కాబట్టి సింపుల్ లివింగ్ అని అర్థం, హై థింకింగ్ అని. ఇది ఎక్కడున్నా ఎప్పుడైనా మనం అలవర్చుకోవచ్చు. అలాగే ఈ వస్త్రం గురించి, వీళ్ళు వస్త్రాలను పెద్దగా లాండ్రీలు, ఐరనింగ్లు, డిటర్జెంట్, వాషింగ్లు అవన్నీ ఉంటాయా? మీరు అంతగా చెప్తే ఎట్లాగండి అంటే, మనకు మరి తప్పవు. కుటుంబంలో ఉన్నాము, గృహస్థులుగా ఉన్నామంటే కొంచెం. కానీ దాంట్లో మితిమీరిపోకు. నీ దుస్తులు వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం, బాగా వెరైటీలు కావాలి, కొత్తవి కావాలి,
న్యూ కావాలి, ఫ్యాషన్లు కావాలి. వాటికి ఎందుకు ఇంత? ముసలివాళ్ళు అయిన తర్వాత కూడా చూస్తుంటే ఈ ఫంక్షన్లకు వస్తుంటారు కదా అమ్మమ్మలు, బామ్మలు, తాతలు కూడా ఇంకా అత్తర్లు పూసుకోవాలి, నగలు పెట్టుకోవాలి, పట్టు చీరను కూడా వెయిట్ని, బరువుని మోసే శక్తి ఉండదు, కానీ కట్టుకుంటారు ఎండాకాలంలో కూడా. ఎందుకు? ఎవరికి చూపించాలి? ఎవరేమనుకుంటారు? ఇప్పుడు ఇలా అవి ఒక వయసులో వాటికి అక్కర్లేదని వదిలేసి కొంచెం కొంచెం మనం త్యాగం చేయకపోతే అవి మన మనసులో నుంచి వదిలి వెళ్ళవండి. అందుకని వస్త్రం క్షాళనం శోషణాది, ఈ బట్టలు ఇంకా ఆరేసుకోవడం కానీ ఉతకడం కానీ అన్నీ అక్కడ నది ఒడ్డున వీళ్ళకు. అంటే ఇది కూడా ఇప్పుడు ఏంటి, జస్ట్ అంత ఎక్కువగా పాంప్ అండ్ షోకి వెళ్ళకు. అంటే దుస్తుల విషయంలో, నీ చుట్టూ ఉండే వస్తువుల విషయంలో, వీటన్నిటిలో ఎంత సింపుల్గా ఉండగలిగితే అంత సింపుల్గా ఉండు. అర్థమైందా అని చెప్పి, నిజంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ చుట్టూ ఉండే దిక్కులన్నీ ఆయనకి వస్త్రం. ఓకే, ఆ తర్వాత పడుకుండేది ఎక్కడ? భూమియే నాకు బెడ్. వీళ్ళు రియల్ సన్యాసీస్, సర్వసంగ పరిత్యాగులై తిరుగుతుంటారు చూశారా, ఎక్కడ నిలవకుండా. ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక రోజు 2 రోజుల కంటే ఉండరు. అట్లా సంచార అట్లా తిరుగుతుంటాడు ఈయన. బయట శారీరకంగా చూస్తే తిరుగుతున్నాడు, ఆ ఊరు ఈ ఊరు, ఆ బజారు ఈ బజారు, ఆ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం. కానీ మనస్సు ఎక్కడ తిరుగుతుంటుందంటే వేదాంత వీధులలో తిరుగుతుందిట. ఎందుకంటే బాగా విన్నాడు, శ్రవణం చేశాడు, శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు. మనం ఎవరో ఊరికి బెచ్చ అడుగుతున్నాడు, ఇంకా వాడికి ఏం లేక అనేటువంటి సన్యాసి గురించి మాట్లాడలేదు. అలాంటి సన్యాసులు మనలో దేశంలో ఎప్పుడు చాలామంది ఉంటూనే ఉంటారు. అలా ఉంటే ఎవరో ఏదో కొంచెం భోజనం పెడతారు, 10 రూపాయలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు అడుక్కుంటూ బతుకుతూ సన్యాసులాగా. అది అడుక్కుంటాం కాదు, సన్యాసం జ్ఞాన లక్షణం. జ్ఞానం లక్షణం సన్యాసం. అప్పుడు ఇలాంటి భావంతో ఉండాలి. కానీ జ్ఞానం లేకుండా, సత్సంగం లేకుండా, గురువుని ఆశ్రయించకుండా నేను ఊరికి లోకంలో తిరుగుతానంటే నువ్వు సొసైటీకి బర్డెన్ అవుతావు. అందుకని ఇతడు మనస్సంతానేమో వేదాంత వాక్యేషు సదా రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. శంకరాచార్యుల వారు కౌపీన పంచకమని, యతి పంచకమని రాశారు. ఆ యతియుకున్న ఆనందం ఖలు భాగ్యవంత. ఎవరి భాగ్యవంతులు ఈ లోకంలో అంటే చిన్న గోచి పెట్టుకొని ఇట్లా సింపుల్గా జీవిస్తూ బతుకుతూ తిరుగుతున్నాడు చూసాడు, ఆనందంగా చిన్నపిల్లవాడిలాగా. వాళ్ళు ఆనందం. అందుకని ఈ విధంగా పరబ్రహ్మ భావన చింతనలోనే వేదాంత వాక్యాలోని మనసులో తలుచుకుంటూ ఆనందపడుతూ సంచరిస్తుంటాడు. చూసారా, జ్ఞాని లక్షణాలు. వీటిలోంచి మన ఉన్న చోటులో ఎంతవరకు ఎంత అప్లై చేయాలి, డిటాచ్మెంట్ లోపల. అందుకని దేహోన్యాసహేవ సన్యాస న కాషాయవాసస అన్నారు శంకరులు వారు. దేహం నేను కాదని దీని మీద అభిమానాన్ని పెంచుకోకుండా ఉండుటే మనస్సులో సన్యాస భావన రావాలి. దేని మీద అటాచ్మెంట్ నాకు లేదని. అందుకని బాహ్య సన్యాసం ఇక్కడ చెప్పినట్లుగా అందరు ఇట్లా ఉండాలి, ఉంటారు అని భావించకండి. అది ఎక్కడో 1%కి సాధ్యమవుతుంది. కానీ ఆంతరిక సన్యాసం అందరికీ సాధ్యం. అందుకని మనం మన జీవిత కాలఘట్టానికి తగినట్లుగా మనం వానప్రస్థులమైనామా, ఆంతరిక సన్యాసానికి తయారైనామా, ఇంకా ఏవైనా మనసులో పట్టుకుని పీకులు ఆడుతున్నాయా చూసుకోవాలి. 540వ శ్లోకం కూడా చెప్పేసి నిలుపుతాం. విమానమాలంభ్య శరీరమేతద్ భునక్త్యశేషాన్ విషయానుపస్థితాన్ పరేచ్ఛయా బాలవదాత్మవేత్త యో వ్యక్తలింగో అనుశక్త్య బాహ్యః.
ఏ మాన అభిమానాలు లేకుండానే ఇంతకుముందే చెప్పారు. ఇక్కడ విమానం అనే పదాన్ని కొంతమంది వ్యాఖ్యాతలు ఏంటంటే నిజంగా విమానమే. విమానం అనేటువంటిది విహంగంలాగా అది ఆకాశంలో ఎత్తుగా వెళుతుంది. అంటే శరీరం ఇతడు ఇక్కడ జీవిస్తూ మన మధ్యలోనే మామూలుగా కనపడుతూ ఆయనకి ఆకలి అవుతున్నది, నిద్రపోతున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అనుకుంటాం. ఈ శరీరం అంతా ఇక్కడ ఉన్నప్పటికి కూడా విమానమాలంబ్య అంటే ద హై థింకింగ్ మనస్సు ఎక్కడ చెప్పాను కదా ఇప్పుడు వేదాంత వాక్యంలో విహరిస్తుంటాడని. అందుకని విమానం అంటే అదొక అర్థం చెప్పచ్చు. లేక వి అంటే మాన మోహములు అనేటువంటివి లేకుండా ఉండడం. ఓకే, అలా ఉండి భునక్తి ఇక్కడ ఆ యదృచ్ఛయ వాటంతటిది అవే ఈ చుట్టూ ఉన్న వాళ్ళ వలన శిష్యులో భక్తులో ప్రజల ఎవరికో అనిపించింది. పరేచ్ఛయ ఈయన ఇష్టం, ఈయన యొక్క కోరిక కాదు, ఇతరులకు అనిపించింది వీరికి ఒక పట్టు వస్త్రం ఇస్తే బాగుంటుంది అని. లేకపోతే పిలిచి చక్కగా ఈరోజు మంచి భోజనం పెడదామని పిలిచింది ఎవరు ఇచ్చారు. అందుకని ఈ మహాత్ములను రాజులు కొన్నిసార్లు పల్లకీల్లో ఊరేగింపుతో తీసుకెళ్తారు, కొన్ని చోట్ల తిడతారు, లేక గెంటేస్తారు. వాళ్ళు రెండుటికి సమానమే. పరీక్షయ వస్తే చిన్న పిల్లవాడిలాగా మళ్ళీ వాటన్నిటినీ ఇతడు ఆత్మను తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఇతడికి మాన అభిమానాలు, ప్రైజ్ అండ్ అబ్యూజులు, పొగడతలు, నిందలు ఇవన్నీ ఏం పట్టించుకోడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే యాదృచ్ఛికముగా యదృచ్ఛయా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అది వచ్చింది. అది ఏంటో ప్రారంధంలో ఒక భాగం, అది తానంతట అది వచ్చింది. ఎవరో ద్వారా పర ఇచ్ఛయ అన్నారు. అప్పుడు ఇట్లాంటి మహాత్ములు జ్ఞానులు వాళ్ళు అవ్యక్తలింగ అంటే వాళ్ళ బయట మార్కుల్ని చూసి జుట్టు బాగా పెంచుకుంటే ఆయన గొప్ప జ్ఞాని, గుండు చేయించుకుంటే ఆయన జ్ఞాని, లేకపోతే కాదు, ఈ బట్టలు వేసుకుంటే జ్ఞాని, బట్టలు లేకుండా ఉంటే జ్ఞాని, మాట్లాడకుండా ఉంటే జ్ఞాని, ఇట్లా ఇది పెట్టుకుంటే అది పెట్టుకుంటే అని బాహ్య చిహ్నాలు, లింగం అంటే ఇండికేటర్స్, అవ్యక్త ఇవేమి బయటికి తెలియక్కర్లేదు. బయట వాటిని చూసి అందరు ఇట్లా ఉండాలి, అందరూ రమణ మహర్షిలాగా ఉండాలి ఇలా ఊహించుకోకు, అది తప్పు. ఆ శరీరాలు ఆ కాలంలో ఆ దేశంలో ఏదేదో వాళ్ళకి తగినట్లుగా అవి ప్రవర్తిస్తుంటాయి. అందుకని జ్ఞానిని నువ్వు ఇట్లా అని చెప్పి ఒక డయాగ్రామ్ పోటీ గ్రాఫ్ వేసి ఊహించకు. అవ్యక్తలింగ అంటే ఇక్కడ గోత్రం, జాతి, నీతి, కుల, గోత్ర, దూరగం వీటిని గురించి చింతించకు, ఎంక్వైరీ చేయకు, అవన్నీ వద్దు. ఆయన శాంతముగా, సుఖముగా, తేజస్సుడుగా, జ్ఞానబోధం చేసేవాడులాగా, బాలుడులాగా ఉన్నాడా లేదా, స్పాంటేనియస్ సహజ స్థితిలో అది నువ్వు చూడు. నీకేమైనా అనిపిస్తే కనిపిస్తే ఇక నీ ఊహకు తగినట్లు భావించి అనుకొని ఏదో కల్పించుకొని, అందుకని అట్లా ఉన్న వాళ్ళని ఇట్లా అని, ఇట్లా ఉన్న వాళ్ళని ఇట్లా అని నువ్వు నిర్ణయం చేయకు. యు ఆర్ నాట్ ది వాళ్ళకి టిక్ చేయక్కర్లేదు. అర్థమైందా? అందుకోసం అని చెప్పి ఇతడు అనుశక్త, ఓకే, అనుశక్త బాహ్య, ఈ బయట ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం వస్తున్నాయి, ఏం పోతున్నాయి, వీటిలో మనస్సు వెళ్ళదు. ఎప్పుడూ ఆంతరికమైన మౌనం, ఆంతరికమైన సన్యాసం, ఆంతరికమైనటువంటి చింతన, వేదాంత వీధులలో తిరుగుతుంటాడని చెప్పాం కదా. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంతటితోటి నిలిపేద్దాం. 540 వరకు వచ్చాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.